న్యూటన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి గురించి కొన్ని శాస్త్రీయ పద్ధతుల్లో ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి ఇతనే. అలాంటి ఈ ఐజాక్ న్యూటన్ కూడా తనకి 19 సంవత్సరాలు ఉండేటప్పుడు కొన్ని పరిస్థితుల్లో తన తల్లిదండ్రులను కూడా బ్రతికుండగానే కాల్చి చంపిస్తానని బెదిరించాడంట కూడా. ఈ భూమిపైన మొత్తం మనుషుల యొక్క జనాభా కొన్ని లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పటికీ 753 కోట్ల వరకు ఉన్నారు. ఆ విధంగా మనుషులే ఎంతమంది ఉంటే ఈ మనుషుల కంటే ఎక్కువగా భూమిపైన చీమలే ఉన్నాయంట. ఈ చీమల్ని కూడా మనుషులతో కంపేర్ చేసుకుని కొన్ని లెక్కల ప్రకారం వీటి యొక్క నిష్పత్తిని చూసుకుంటే ప్రతి మనిషికి సమానంగా 16 లక్షల వరకు చీమలు ఉన్నాయంట. ఆ విధంగా చూసుకుంటే భూమిపై ఉండే మనుషులందరినీ కలిపి బరువు చూస్తే ఎంత బరువు వస్తారో అంతే బరువుకి సమానంగా భూమిపైన చీమలు కూడా నివసిస్తూ ఉన్నాయంట. బ్రాడ్ పిట్, ఇతని గురించి మీకు తెలిసే ఉంటుంది. హాలీవుడ్లో ఫేమస్ యాక్టర్. ఇతను ఆ రోజుల్లో నటించిన ట్రాయ్ సినిమానే ఆదర్శంగా తీసుకొని ఈ రోజుల్లో కూడా మన ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు వాటినే కాపీ కొడుతూ ఇప్పటికీ తీస్తున్నారు. అలాగే ఇతను 1997లో 7 Years in Tibet అనే ఒక సినిమాలో నటించాడు. చైనీయులు ఎంతో వేరుగా చూసే దలైలామాని ఈ సినిమాలో చాలా పాజిటివ్ యాంగిల్లో చూపించారని, అది నచ్చని చైనా ఈ బ్రాడ్ పిట్ ని, ఈ సినిమా యొక్క డైరెక్టర్ని, ఇతని యొక్క కో డైరెక్టర్ని కూడా చైనాలోకి రాకుండా ఆ రోజుల్లో బ్యాన్ చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గిటార్ షేప్లో మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా మొక్కలు పెద్ద పెద్ద చెట్లతో తయారు చేసిన ఒక గిటార్ షేప్లో ఉండే ఒక గార్డెన్. ఇక్కడ ఉండే ఈ చెట్లన్నీ కూడా మొత్తంగా 7,000 వరకు ఉంటాయి. ఇది యురేటా అడ్మిట్స్ అనే ఒక అతను తన భార్య చనిపోతే ఆమె జ్ఞాపకార్థంగా ఎన్నో సంవత్సరాలు కష్టపడి సుమారుగా 7,000 వరకు చెట్లను పెంచి ఈ విధంగా గిటార్ షేప్లో తయారు చేసి తన భార్యకి శ్రద్ధాంజలి వహించాడు. కానీ ఇతను తయారు చేసిన ఈ గిటార్ షేప్ గార్డెన్ చూడడానికి అతను ఒక్కరోజు కూడా ఫ్లైట్లో కానీ హెలికాప్టర్లో కానీ పైకి వెళ్ళి దీన్ని చూడలేదంట. ఎందుకంటే ఇతనికి హెలికాప్టర్ కానీ విమానం కానీ ఎక్కాలంటే చాలా భయం అంట. అందుకే తన ఫ్రెండ్స్ని విమానంలో వెళ్ళి ఈ ప్లేస్ అంతటి ఫొటోస్ తీసి తెప్పించుకుని మరీ చూసుకునేవాడు తప్ప ఇతను మాత్రం తన కళ్ళతో స్వంతంగా ఆ గార్డెన్ని పైనుంచి చూడలేకపోయాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్ ఎంతో బాగుంది కదా. మీరందరూ అనుకుంటూనే ఉంటారు ఇదేంటి ఫ్రేమ్ ఏముంది, అందులో పెయింటింగ్ ఏమీ లేదని. కానీ అది కూడా ఒక కళే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదుకి అమ్ముడైపోయిన నాన్ విజిబుల్ అంటే కంటికి కనిపించని అరుదైన ఆర్ట్ అంట. దీన్ని ఐమీ డేవిసన్ అనే ఒక వ్యక్తి 2011లో వేలంపాట్లో పోటీ పడి మరి 6,50,000 కొనుక్కున్నాడు. ఈ ఆర్ట్కి నిజంగానే ఫ్రేమ్ ఉంటుంది, కానీ మధ్యలో ఎటువంటి ఆర్ట్ కనిపించదు. ఆ విధంగా దీన్ని కొన్న వ్యక్తి తెలివైన వాడో లేకపోతే ఆ వేలంలో నాన్ విజిబుల్ అని పేరు పెట్టి అమ్మిన ఈ పెయింటింగ్ యొక్క వ్యక్తి తెలివైన వాడో మీరే ఆలోచించండి. ఇలాంటి వింత వస్తువుల్ని కొని వింత మనుషులు కూడా మన భూమిపైన ఉన్నారు. మనం సీతాకోక చిలుకల్ని చూసే ఉంటాం. చాలా కలర్స్తో చాలా వండర్గా ఉంటాయి. వీటిని పాశ్చాత్య దేశాల్లో బటర్ఫ్లైస్ అని పిలుస్తారు. యాక్చువల్గా వీటిని బటర్ఫ్లైస్ అని పిలవక ముందు వీటికి ఒరిజినల్గా ఫ్లట్టర్ఫ్లైస్ అనే పేరుండేది. ఆ విధంగా పూర్వం వీటిని ఫట్టర్ఫ్లైస్ అనే పేరుతోనే పిలిచేవారు. అలాగే మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని అభివృద్ధి చేసిన తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా హైపర్ లింక్ పైన క్లిక్ కొట్టేటప్పుడు ఇంకొక విండో ఓపెన్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా హైపర్ లింక్ పైన క్లిక్ కొట్టేటప్పుడు ఇంకొక విండో ఓపెన్ అయ్యే ఈ పద్ధతిని మైక్రోసాఫ్ట్ సొంతంగా పేటెంట్ హక్కు కూడా తీసుకుంది. ఈ విధమైన పేటెంట్ హక్కు మైక్రోసాఫ్ట్ 2021 సంవత్సరం వరకు తానే ఓన్గా ఆ పేటెంట్ హక్కు పైన సర్వాధికారాలను పొందింది. ఆడవాళ్ళు షాపింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు చాలా వరకు సంపాదించిన దానికంటే ఖర్చు పెట్టేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రతి సంవత్సరం ఆడవాళ్ళు అన్ని దేశాల్లో కలుపుకొని సుమారుగా 18 లక్షల కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారంట. కానీ వాళ్ళు షాపింగ్లకి ఇతర సామాన్లు కొనుక్కోవడానికి మాత్రం దానికి డబల్ అంటే 28 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారంట.
చార్లెస్ డార్విన్ గురించి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతను ఇంగ్లాండ్ దేశానికి చెందిన ప్రకృతివాది. ఇతను భూమిపైన జీవజంతువులు ఏ విధంగా ఒక ప్రాంతం నుంచి ఒక ఆకారం నుంచి ఇంకొక ప్రాంతానికి ఇంకొక ఆకారానికి ఏ విధంగా మారే అనే పరిణామ క్రమంపై ఎన్నో పరిశోధనలు చేశాడు. ఆ విధంగా ఇతనే ప్రపంచానికి జీవ పరిణామ సిద్ధాంతాన్ని వివరించాడు. అలాంటి చార్లెస్ డార్విన్ కూడా ఆ రోజుల్లో ఇతను కనుగొన్న ఎన్నో చిన్న చిన్న జంతువుల్ని కూడా చాలా వరకు వాటిని తిని ఆ రుచిని కూడా తెలుసుకుంటూ ఉండేవాడంట. మంచు ప్రాంతాల్లో ధ్రువపు ఎలుగుబంట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి చాలా తెల్లగా కనిపిస్తుంటాయి. కానీ తెల్లగా ఉండే వాటి యొక్క శరీరపు బొచ్చు లోపల చర్మం మాత్రం నల్లగానే ఉంటుందంట. బాతుల్లో కొన్ని మగబాతులు కూడా చనిపోయిన మగబాతులతో కూడా కొన్నిసార్లు గే సెక్స్లో పాల్గొంటూ ఉంటాయంట. 2050 సంవత్సరం కల్లా ఇండియా ప్రపంచంలోనే ఎక్కువగా జనాభా కలిగిన దేశాల్లో నెంబర్ 1గా ఉంటుందంట. అప్పటికి ఇండియా జనాభా సుమారుగా 160 కోట్ల వరకు జనాభాని దాటిపోతుందంట. అప్పటికి యుఎస్ చైనా పాపులేషన్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగానే ఇండియాలో జనాభా ఉంటుందంట. కొలంబోలో అతి పెద్ద అంటే 120 ఎకరాల బీరా అనే అతి పెద్ద సరస్సు ఉంది. ఈ సరస్సుని పూర్వకాలంలో పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన సామగ్రిని అంతా ఈ సరస్సుకు చేరవేస్తే ఈ సరస్సు నుంచి కొన్ని చిన్న చిన్న పడవలతో ఆ శ్రీలంకలోని మిగతా ప్రాంతాలకి ఈ సరస్సు ద్వారానే చేరవేసేవారంట. పూర్వం మనకి ఏరోప్లేన్స్ అంతగా ఎక్కువగా రానప్పుడు చాలా దేశాల్లో ఎయిర్ బెలూన్స్ ఉండేవి. వీటిలో సుమారుగా 70 లక్షల క్యూబిక్ అడుగుల వరకు అత్యధికంగా మండే హైడ్రోజన్ గ్యాస్ నింపేవారు. అంత ప్రమాదకరమైన స్థితిలో ఉండే ఆ బెలూన్లో కూడా ప్రయాణించే వాళ్ళకి ఎవరైతే స్మోక్ చేసుకుంటారో వాళ్ళకి సెపరేట్గా స్మోకింగ్ రూమ్ ఉండేదంట. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైతే ఈ జనరేషన్ కాకుండా ముందు జనరేషన్ నుంచి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో సుమారుగా 3/4 వరకు పెద్దలు ఇప్పటికీ సిగరెట్లు తాగుతూనే ఉన్నారంట. బ్యాటరీ తయారీలో ముఖ్యంగా వాడే రసాయన పదార్థం లిథియం. ఈ లిథియం మోతాదు మించి వాడటం వల్ల ఆ పదార్థం నుంచి దాదాపు 100 రకాల హానికారకాలు గాలిలోకి వెలువడుతున్నాయి. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్లో మనం పెట్టినప్పుడు ఈ వాయువు పరిమాణం చాలా అధికంగా ఉంటుంది. ప్రస్తుతం బ్యాటరీలో ఉన్న మినిమం స్మార్ట్ ఫోన్లు అన్నీ కూడా ఇదే ప్రమాద స్థాయిని చూపిస్తున్నాయి. ఇంత ప్రమాదకరమైన ఈ లిథియం వెలువడిచే వాయువులను పీల్చడం వల్ల మనిషి ఆరోగ్యం క్రమేపీ చెడిపోతుందని, దానివల్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయని సదరు పరిశోధన సంస్థ ప్రకటించింది. అందుకే మీరు కూడా స్మార్ట్ ఫోన్లు వీలైనంత తక్కువగా వాడండి. చాలామంది స్మార్ట్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి మరీ బ్రౌజింగ్ చేయడం, పాటలు వినడం చేస్తున్నారు. ఈ విధంగా చేసిన వాళ్ళలో చాలామంది షార్ట్ సర్క్యూట్ అయి అక్కడికక్కడే ఫోన్లు పేలి చనిపోతున్నారు. సింగపూర్లో సింగపూర్ నేషనల్ స్టేడియం అని ప్రపంచంలోనే అతి పొడవైన రెక్టాంగిల్ షేప్లో డోమ్ ఉన్న స్టేడియం ఇదే. దీని వెడల్పు 312 మీటర్లు ఉంటుంది. ఈ స్టేడియం పైన ఉండే రెక్టాంగులర్ డోమ్ సుమారుగా అక్కడ ఉండే 55,000 మంది వరకు ఎండ నుండి వాన నుండి రక్షణగా ఉంటుందంట. భూమిపైన మాత్రమే నీరు ఘన రూపంలో, ఆవిరి రూపంలో, లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఫ్లోరిడాలో సముద్రంలో ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి వెళ్లే వారికి కొన్నిసార్లు అక్కడ చేపలు కరుస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే ఫ్లోరిడాలోని బీచెస్లోనే ఎక్కువగా షార్క్ అటాక్స్ జరుగుతూ ఉంటాయంట. మనిషికి కావాల్సిన పోషకాలన్నీ రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. అలాంటి న్యూట్రిషన్స్ అన్నీ కావాలంటే మనిషి అన్ని రకాల ఆహార పదార్థాలని తినాల్సి ఉంటుంది. కానీ తల్లి ఇచ్చే మిల్క్లో మాత్రం అటువంటి న్యూట్రిషన్స్ అన్నీ కలిపి ఆ ఒక్క మిల్క్లోనే దొరుకుతాయంట. 2001లో జాకీ చాన్ హీరోగా నోస్ బ్లీడ్ అనే ఒక సినిమాని రూపొందించారు. ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగేటప్పుడు విండో వాషర్గా పనిచేస్తున్న ఆ హీరో ఆ అటాక్ని ఆపుతాడంట. కానీ ఆ రోజుల్లోనే అప్పుడే నిజంగానే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన అటాక్ జరగడం వల్ల ఆ సినిమా ఆఫ్ చేశారంట.
ఈజిప్ట్లో రాజులు గాని రాణులు గాని కొంతమంది ధనవంతులైన స్త్రీలు గాని తమ యొక్క అందానికి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఈజిప్ట్ చరిత్రలో రాను రాను క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలకి కాటుకని తయారు చేశారు. ఆ విధంగా మొట్టమొదటిసారిగా కాటుకని ఈజిప్ట్లోనే తయారు చేసి తమ యొక్క కళ్ళకి ఐబ్రోస్కి అందంగా దిద్దుకోవడం ప్రారంభించారంట. ఈ విధంగా కొన్ని పదార్థాలని కాటుకుల్ని అందంతో పాటు మెడికల్ పరంగా కూడా తమ యొక్క మొహంకి ఒంటికి రకరకాల డిజైన్లో మేకప్ చేసుకునేవారంట. అన్ని వేల సంవత్సరాల క్రితం తయారు చేసిన ఐ మేకప్ని ఇప్పటికీ కూడా చాలా దేశాల్లో వాడుతూనే ఉన్నారు. ఆ రోజుల్లో నలుపుగా ఉండే కాటుకతో పాటు గ్రీన్ కలర్లో ఉండే కాటుకని కూడా ఈజిప్షియన్లు ఎక్కువగా తమ అందం కోసం వాడేవారంట. ఎవరైతే రాజాస్థానంలో రాజుల వైపు ఉంటారో వాళ్ళు ఎక్కువగా మేకప్ చేసుకునేవారంట. అలాగే ఈజిప్ట్లోని దేవతలకి దేవుళ్ళకి కూడా ఈ కాటుకతో అందంగా మేకప్ చేసేవారంట. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.